గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాయచోటిలోని ఏదైతే వీరభద్రస్వామి ఊరేగింపు కార్యక్రమంలో హిందువులు ముస్లిం మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకునేది. అయితే ఈ యొక్క ఘర్షణలో ఏదైతే ఎస్ఐ ఏకపక్షంగా ఏదైతే హిందువుల మీదనే కేసులు బనాయించి హిందువుల మీదనే కూడా లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి తీవ్రంగా ఖండిస్తున్నామనేసి అంటే కూడా తిరుపతిలోని హిందూ సంఘాలన్నీ కూడా ఆర్టీఓ ఆఫీసు ముందు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఎస్ఐని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలంటూ కూడా హిందూ సంఘాలన్నీ ఏకాంతం ఖండిస్తున్నారు. మనతో పాటు హిందూ సంఘ నేతలంతా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ నరసింహారెడ్డి ఎస్ఐ పైన వెంటనే చర్యలు తీసుకొని విధుల నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాము. లేకపోతే ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ రకంగా కార్యక్రమం జరుగుతోంది. హైందవ శంఖారావం తర్వాత హిందువులు ఊరకే కూర్చుంటారని మాత్రం తలచవద్దు. హిందువు లేచి నిలబడుతున్నాడు, హిందువు మీ హృదయాల్లో నిద్రపోతాడని హెచ్చరిస్తూ అధికారులు వెంటనే ఈ విషయాన్ని గమనించి వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చూస్తే ఏదైతే ఎస్ఐ పట్ల హిందూ సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నట్టు పరిస్థితి. ఎస్ఐ తీరు పట్ల ఏ రకంగా దీన్ని మీరు చూస్తున్నారు? అసలు ఎస్ఐ వ్యవహరించిన తీరు చాలా దారుణమైన విషయం. ఆ రోజు జరిగినటువంటి సంఘటనని వక్రీకరించి మా మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ విహెచ్పి వారి పేర్లను ప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎస్ఐని వెంటనే విధుల నుంచి తప్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏకపక్షంగా వ్యవహరించారు. ఈరోజు జరిగినటువంటి సంఘటన మీద ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పి మా హిందూ బంధువులపై కంప్లైంట్ సాక్షాత్ ఎస్ఐ ఇవ్వడం జరిగింది. కాబట్టి జరిగిన సంఘటన మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయట రావాల్సిన అవసరం ఉంది. మనం అసలు రాయచోట్ అనేది భారతదేశంలో ఉందా పాకిస్తాన్లో ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అక్కడ హిందూ ఉత్సవాలకి పండుగలకి భద్రత కల్పించాల్సిన పోలీసులు ఇట్లా ఏకపక్షంగా వ్యవహరించడం మంచిది కాదు. ప్రభుత్వం కూడా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. జరిగిన సంఘటనల బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మసీదు వద్దకు వచ్చి వాంటెడ్గా నినాదాలు చేశారన్నది వాళ్ళ వర్షం. దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఖచ్చితంగా దీని వెనుక లోతైన విచారణ చేపట్టాలి. ఏ ఉద్దేశంతో దేశభక్త సంస్థ అయినటువంటి సాంస్కృతిక సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ విహెచ్పిల యొక్క పేర్లు ఎఫ్ఐఆర్లో ఎలా చోటు చేసుకునింది, దీని వెనుక జరిగినటువంటి కుట్ర కథనాన్ని బయటికి తీయాలి. లోతైనటువంటి విచారణ జరిపి అసలైనటువంటి దోషులు తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులు వెంటనే డిస్మిస్ చేయాలి. లేకుంటే చలో రాయచోటి, చలో రాయచోటి, జై వీరభద్రస్వామి అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ పార్టీలకు సంస్థలకు అతీతంగా తొందరలోనే చలో రాయచోటి పేరుతోటి వీరభద్రస్వామి యొక్క నినాదాలతోటి రాయచోటిని ముట్టడించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడున్న ఎస్పీ గారు స్పందించి విచారణ జరిపించి అక్కడ తప్పుడు కేసులు పెట్టిన అధికారులు డిస్మిస్ చేసి ఒక ప్రశాంతమైన వాతావరణానికి హిందువుల యొక్క సహనాన్ని పదే పదే పరీక్షించడం కారణంగా రెచ్చిపోతే ప్రజాస్వామ్యం అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కూడా సమస్య ఏర్పడుతుంది. కాబట్టి వీటిని సరిదిద్దాలంటే తప్పుడు అధికారులపైన చర్యలు చేపట్టాలని ఒక డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని నిరసన ప్రదర్శిస్తున్నాం. మనం చూస్తున్నది తిరుపతిలోని ఆర్డీఓ ఆఫీసు వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టారు. విశ్వ హిందూ సంఘాలన్నీ కూడా ఏదైతే ఖచ్చితంగా హిందువుల పట్ల ఏదైతే తప్పుడు కేసులు నమోదు చేసి అదే రకంగా వాళ్ళ పట్ల ఏదైతే పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారో అది యొక్క తీరును మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా హిందువులకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి తప్ప ఈ యొక్క చర్య మీద ఏదైతే జరిగినటువంటి సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఏదైతే తప్పుడు కేసులు పెట్టినటువంటి అధికారుల మీద ఖచ్చితంగా సస్పెండ్ చేయాలంటూ కూడా హిందూ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.